అద్వైత విల్లాస్. అసలు ఇది ఒక వీడియో పెట్టేస్తాను నేను ఇప్పుడు. అమ్మా 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 చూడు ఎలా ఉన్నాయమ్మా. స్టార్ట్ అయినాయిగా. ఇది ఆఫీస్ అన్నాడు, సేల్స్ ఆఫీస్ అన్నాడు కదా. మనం కొనేటప్పుడు వద్దాం ఈ ఆఫీస్. జస్ట్ విండో షాపింగ్ లాగా విండో సీయింగ్. వార్నే అలా అమ్మా. సేమ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రోడ్ లాగా ఉన్నాయి. మా టౌన్షిప్ గా టౌన్షిప్. బ్లాక్ కూడా పెట్టాడు, సి బ్లాక్. చిన్న అది పెట్టాలేమో చిన్న GPS. ఎందుకంటే ఆయన బోర్డులు ఉన్నాయి చూడు, అక్కడ బోర్డు ఉంది. ఓపెన్ ప్లాట్స్ ఇక్కడ ఇక్కడ ముందుకు వెనక్కి తిరుగుతామేమో. ఇక్కడ ఇక్కడ చిల్డ్రన్ పార్క్ అంట. అయిపోయి తెలుసురా. చూడండి శ్రీను, నీ రైట్ సైడ్ లుక్ వేసుకో. ఇక ఎండ అనుకుంటాయి అంటే అటు ఓపెనింగ్. ఎండ కాదు, ఎండ ఎక్కడ ఉందమ్మా? అటు ఓపెన్, ఇటు ఇక లాస్ట్ అంటున్నా. ఎండ అంటే అది కాదు, ఫెన్సింగ్ కట్టేశారు కదా. ఇక పక్కనే డూప్లెక్స్ హౌస్లు కూడా కట్టారు. వాటి పక్కనే ఇవన్నీ డూప్లెక్స్ హౌస్లు ఇంకా కడుతున్నారు. ఇంకా అబ్బో చాలా చేశారు. ఇక్కడే ఉంది యూటర్న్. గోరే గోరే. ఎట్లాగో సాంగ్స్ పెడితే కాపీ రైట్ పడుతుంది కానీ పాట వల్ల కూడా పడితే పాట పాడుతున్నా. అదే దాని వల్ల పడితే పచ్చదనమే అది ఒరిజినల్ సాంగ్ లాగా ఉంది అది. ఆ పాట ఏంటి చిన్న? పచ్చదనమే పచ్చదనమే పచ్చదనమే. అసలు లిరిక్స్ చూసుకుంటూ పాడాలి చిన్న ఈసారి మనం. తిరిగిపోయింది అసలు. మనం కొనుక్కుందాం శ్రీను. ఇది మాత్రం కలర్ భలే ఉంది అసలు. ఇంకేంటో వంక పెట్టలేదు ఏంటా అని చూస్తున్నావా చిన్న? నువ్వు నాకు ఇది ఒక్కటి కొనిపెట్టి చిన్న, చాలు నా యొక్క జీవితానికి. వద్దమ్మా, ఇవి బాగాలేవమ్మా అంతా. మనం చూసి ఎంగున్నాము, రిటైర్మెంట్ హోమ్స్ కి వచ్చారేంటో అనుకుంటారేమో. 400 acres గ్రీనరీ అంటే 145 ఫుల్లీ సర్వీస్డ్ సీనరీ. 33 acres అంట. మాట్లాడండి, నేను వాయిస్ ఓవర్ ఇచ్చే పని ఉన్నది కదా. వారిని 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 ఏంటి ఇక్కడ నెగిటివ్ కామెంట్స్ చేయకు శ్రీ, నేను వీడియో పెడుతున్నా. బాగుంది. మెయిన్ అంబియన్స్, అట్మాస్ఫియర్. లైఫ్ ఇది చాలు శ్రీ. అమ్మా ఇది చాలా నా లైఫ్ ఇది చాలే బాబు. ఇట్లాంటి ఒక్క ఇల్లు కొని పెట్టండి సగం. అరుగు మనిషి, అమ్మో చాలా మంది ఉన్నారు. ఈ లైన్ ఉన్నారే. ఏదో ఫారెన్ లాగుంది కదా, అమెరికాలో ఉన్నట్టుంది కదా. ఇది జిమ్ అన్నమాట, బయట అవుట్ సైడ్ జిమ్. ప్రతి రోడ్డు వీడియో తీసుకుని వెళ్దాం శ్రీని. ఎంత అడుగుదాం ఆమె శ్రీని. నేను బంగారం అడిగేటప్పుడు వీడియో తీసి, ఇది ఇక్కడ కాదు, ఆ ఇళ్ళ దగ్గర కొట్టు, ఆ ఇళ్ళ దగ్గర అంట. మళ్ళీ మనం ఆ రూట్లో వెళ్దాం అప్పుడు. ఇదంతా ఈవినింగ్ ఇక్కడ అసలు చైర్ క్యూట్ దారి లేదే. అక్కడ తీసుకోవచ్చు యూటర్న్. ఇక్కడ తిప్పి రోడ్డు ఉంది. ఇవి డూప్లెక్స్ అనుకుంటా.
మరి మెయింటెనెన్స్ ఎక్కువ పెట్టేసినట్టున్నారుగా మేడం. మేడ్ సర్వీసెస్ ఉంటాయి మేడం అందులో. మేడ్ సర్వీస్ అంటే ఎవ్రీడే మేడ్స్ వస్తారు మీ ఇంటికి. అదే మేము పెట్టించుకోకపోతే అంటున్నా, అన్ని మనమే చేసుకున్నాం అనుకో. ఓకే, అది ఒకసారిగా మేనేజ్మెంట్తో మాట్లాడాలి. ఇప్పుడు అన్ని పర్సనల్గా ఇప్పుడు అంటే కొంచెం యాక్టివ్గానే ఉంటాం కదా, 5 సంవత్సరాల దాకా ఉంటుంది కదా. మనం ఆ కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్లీ రిటైర్డ్ వాళ్ళు సో ఏ పని ఉండదు అని అట్లా. అదేలే అట్లా కాకుండా మాట్లాడుకోవాలనుకుంటే ఒకసారి మేనేజ్మెంట్తో మాట్లాడాలి మేడం. అన్ని మనమే చేసుకున్నాం అనుకో, మేట్స్తో సంబంధం లేదు. ఓపెన్ ఉందా? ఈ బగ్గీస్ కూడా మెయిన్లీ రిటైర్డ్ వాళ్ళ కోసం నడవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు కాల్ చేస్తే లంచ్ టైంకి డిన్నర్ టైంకి తీసుకెళ్ళి. అందుకని మెయింటెనెన్స్ అంత పెట్టేశారు. ఇది కూడా ఇంక్లూడ్ మేడం. అదే అందుకని అంత పెట్టేశారు మెయింటెనెన్స్. ప్లస్ మెయిన్లీ ఏంటంటే మేడ్ సర్వీసెస్ సపరేట్ మళ్ళీ పని మనిషి తెలియకుండా వాళ్ళే చేసి లాన్ మెయింటెనెన్స్ గార్డెన్ ఏమన్నా పెరిగిన వాళ్ళే చేసి. ఇటు సైడ్ మొత్తం సేల్ అయిపోయినాయి మేడం. అటు సైడ్ ఏం లేదు. మేడం ఈ యూనిట్స్ వచ్చేసి 1 BHK. ఇందులో కిచెన్ ఉంటుంది సపరేట్ గా. ఇది 1 BHKనా? ఇవన్నీ 2 BHK సార్. ఇవన్నీ అయిపోయాయి. అయిపోయినాయి కానీ ఇన్వెస్ట్మెంట్ గా అంటే తీసుకొని అట్లా ఉంచేసారా? ఇంకా రాలేదు. హాస్పిటల్ అంట శ్రీను, హాస్పిటల్ అంట. అంబులెన్స్ ఉంది. మనకు ఫ్రూట్స్ కూడా హాస్పిటల్ ఇక్కడ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కాదు కానీ ఫ్రూట్స్ కానీ కార్ ఇట్లా బయట పెట్టారు, మరి వర్షం వస్తే తడుస్తుంది కదా. ఓపెన్ మేడం, ఇది మొత్తం అమెరికన్ స్టైల్ లాగా ఇచ్చాం కాబట్టి. ఇది 2 BHK మేడం, ఇట్లుంటది. చివరికి వెళ్ళొద్దామని ఇట్లాగే ఉంటుంది. కార్నర్లో ఎట్లా ఉండాలి వెళ్ళేసరండి. సేమ్ సేమ్ అమెరికా అట్లానే సేమ్ అట్లానే ఉంటాయి. ఓపెన్ చేస్తాను పైన ఏం కట్టుకోకూడదు. ఓహో ఇది డైనింగ్ కదా, ఈ పక్కది డైనింగ్ కదా. మళ్ళీ జిమ్ మెడిటేషన్ అవన్నీ అటువైపు. క్లబ్ హౌస్ వస్తాయి మేడం. క్లబ్ హౌస్ ఎటు ఉంది? డైనింగ్ చూసారా మేడం? చూసాను. క్లబ్ హౌస్ ఎక్కడ కన్స్ట్రక్షన్ లో ఉంది. కన్స్ట్రక్షన్ ఉంది. ఇంకా అవుతుందా? అవుతుంది. ఓపెన్ పార్క్ వస్తుంది. ఇది కూడా హ్యాపీ థియేటర్ ఉంటుంది, ఫంక్షన్ ఉండవచ్చు, పార్టీ లంచెస్ ఏమన్నా చేసుకోవచ్చు.
మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు. లిఫ్ట్ ప్రయోజనం ఎక్కడమ్మా? చిన్న తీసేసుకున్నాం చిన్న. ఇక్కడ ఒక హాల్ రోడ్డు అసలు అట్లా బ్లాక్స్ వేసేసారు. రోడ్డు కూడా రోడ్ లాగా పెట్టకుండా కదా. అదిరిపోయింది చిన్న, సూపర్ ఉంది అసలు. శ్రీను ఎక్సలెంట్ ఉంది శ్రీను. ఇదే సరిపోయింది అంత రూమ్ అంతా. ఎంత బాగుందో కాదు, ఈ మెట్లకే సరిపోయింది అంటున్నాను. ఫ్లోర్ అయితే తగ్గిపోయింది పైన అనుకో. 2 బాల్కనీలు 350 పడతాయి కదా. 3 floors ఏమో. అదే మరి పర్లేదు. కిచెన్ తీసావు చిన్న. కిచెన్ అయితే అసలు అదిరిపోయిందంటే నమ్మ. ఇది ఓపెనేనా బాబు? ఓపెనే మేడం. ఇప్పుడు 3.22 అని చెప్పారు కదా, 5.2. ఈ చైర్స్ ఈరా ఈ వుడెన్ కదా చైర్స్, మరి పాడైతే ఇక. అయితే ఈజీ చీపే అయితే మనం ఏం పనులు చేయవసరం లేదుగా. డోర్ వేయలే. శ్రీను నిన్ను బంగారం అడిగానా, బట్టలు అడిగానా, ఇట్లాంటి యొక్క అట్మాస్ఫియర్లో ఇల్లు అడిగా నేను. ఒక నెల అద్దెకుందాం. అవునా? 55,000 కట్టా ఎప్పుడన్నా ఆ టైంలో చేంజ్ కోసం. ఎట్లా టూర్లు వెళ్తే 50,000 అయితే ఏ చిన్న, అది కూడా బాగానే ఉందిగా. చెప్పావా తండ్రి? ఇందులేపు అసలు మొత్తానికి కళ్ళతో చూసాం అద్వైత విల్లాస్ని. అద్వైత విల్లాస్ అంటే మనం ఈ యొక్క టౌన్షిప్ని దాటి 1.5 minute కూడా అవ్వలేదు ఇంకా.
ఇదేంటిది ఇక్కడ సపరేట్ ఇల్లు కడుతున్నా? ఫామ్ హౌస్ అంట. ఫామ్ హౌసా? ఎవరితో అదేలే. అది చూడు ఎంత క్యూట్గా ఉందో. ఫామ్ హౌస్ ఎంత క్యూట్గా ఉందా ఈ చిన్న చిన్న ఇల్లు. మా అమ్మమ్మ వాళ్ళ చుట్టిల్లు అట్లానే ఉండేది వంటగది. ఈ అపార్ట్మెంట్స్ అనుకుంటా అటు సైడ్. ఈ బ్లూ లోటస్ లో మెయింటెనెన్స్ ఎంత? 7,000 8,000. కొంచెం పెద్దగా పాడు చిన్న. నేను రీ రికార్డింగ్ అదే అది ఎవరా మ్యాప్ మమ్మీకి GPS పెట్టలేదు. పెట్టు మరి. అదిరిపోయింది వెళ్ళిపో అసలు వెదర్. నేను టెంపుల్ దగ్గరే అనుకోవట్లే ఈ విల్లాస్, ఇంకా వేరే రూట్ అనుకున్నానే. అక్కడికి వచ్చినాక నేను గూగుల్లో చూసి కానీ అటు అనుకున్నా, గేట్ బయటకు వచ్చి అటు వెళ్ళాలనుకున్నా నేను. అందుకని నీతో అన్నాను కదా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అంటున్నాను కదా, నేను గేట్ బయటకు వచ్చి అటు వెళ్ళాలేమో అనుకున్నా. తీరా చూస్తే నువ్వు చూడకపోతే బయటకే వచ్చేవాళ్ళం. నువ్వు చూసావు కదా ఇక్కడే ఉన్నాయి అద్వైత విల్లాస్ అన్నావు. ఆ టీషర్ట్స్ చాలా బాగున్నాయి, క్లాత్లు కూడా బాగున్నాయి. ఉంచుతాను, అందదు. నీ ఇట్లా తీద్దాం, తర్వాత తీస్తాను, ఆ తర్వాత పెడతాను. అందరు మిడిల్ లో చేస్తున్నారు. మిడిల్లోకి వెళ్ళిన వాళ్ళు అందరూ ముసలోళ్ళే. అంటే ముసలోళ్ళు అందరూ అట్లాగే జాగ్రత్తగా వెళ్తారు. సైడ్ లో డ్రాప్ బ్యాక్ ఏంటంటే ఏదో కుక్కలు ఇచ్చిన డేంజర్ అది సడన్ గా, అందుకని సెకండ్ డే ప్రిఫరబుల్. సెకండ్ లో వెళ్ళు నువ్వు కూడా, అదే బెస్ట్. సడన్ గా ఏమన్నా వచ్చినాయి అనుకో వేయలేం సడన్ బ్రేక్. అట్లా తప్పించడానికి ఇంకో దానికి వెళ్తాం. ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ అంత శ్రీను 3. ఎందుకు సెకండ్ లోనే ఉండటం బెటర్ కదా. కానీ వెహికల్స్ ఉన్నాయి. అదేలే. బిల్డప్ బాబాయ్ సినిమా, ఒక సినిమా ఉండాలి కదా చిన్న, అది రిలీజ్ అయిందా? బిల్డప్ బాబాయ్ గెటప్ శ్రీనది, బిల్డప్ బాబాయ్. ఇంతే సంగతి. వెళ్ళను తండ్రి. అమ్మ బాగా 1 అవర్లో తీసుకుని వచ్చాడు జెట్ స్పీడ్లు. నువ్వు డ్రైవింగ్ అనే లేవలేదు. ముఖేష్ అంబానీ వీళ్ళెవరు? ఏమే రైట్ సైడ్కి వెళ్ళిపో. వచ్చారా? ఎవరు వచ్చినట్టున్నారు, చూస్తాను కదా. విల్లా చూడటానికి వచ్చారు. అవి ఎదురుగా ఉన్నారు కదా, ఇక వచ్చాడు. ఈ మూర్తి ఉన్నాడంటే అంతే, చూడడానికి వచ్చాడు. మన దగ్గర ఎందుకు పెట్టాడు? ముందు పెడితే ఎప్పుడు ఆ విల్లా చూస్తానికి వస్తారే. వెల్ డన్ మై బాయ్, వెల్ డన్. థ్యాంక్ యూ. రీచ్డ్ సేఫ్లీ. నాట్ సేఫ్. అన్ని తీసి